హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రత్యేక జాతకానికి స్వాగతం. ఈరోజు 9 ఫిబ్రవరి 2026 కుంభరాశివారికి ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, ఏ రంగాలలో మీరు విజయం సాధిస్తారు, ఏ విషయాలను గుర్తుంచుకోవాలి మరియు మీకు ఏ శుభ సంకేతాలు ఉంటాయి, వీటన్నింటినీ మేము వివరంగా అన్వేషిస్తాము. కుంభరాశి అధిపతి శని. అతను చర్య, క్రమశిక్షణ, సహనం మరియు న్యాయాన్ని సూచిస్తాడు. అందువల్ల కుంభరాశివారు సాధారణంగా గంభీరంగా, ఆలోచనాత్మకంగా, తెలివిగా మరియు దార్శనికంగా ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో క్రమంగా కాని శాశ్వతంగా విజయం సాధిస్తారు. ఫిబ్రవరి 9 కుంభరాశివారికి అనేక విధాలుగా ప్రత్యేకమైనదిగా నిరూపించబడవచ్చు. ఈరోజు గ్రహస్థానాలు మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ప్రారంభమవుతాయని సూచిస్తున్నాయి. రోజు ఎలా ప్రారంభమవుతుంది? ఈ ఉదయం మీకు మానసిక స్పష్టతను తెస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు నిర్ణయాల గురించి అసౌకర్యంగా లేదా అనిశ్చితంగా భావిస్తుంటే, మీరు ఈరోజు ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు. మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ పనులను పూర్తి ఉత్సాహంతో ప్రారంభిస్తారు. మీరు ఉదయాన్నే నిద్రలేచి ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే, మీరు రోజంతా సానుకూల శక్తిని నిలుపుకుంటారు. ఈరోజు మీకు ఈ సందేశాన్ని ఇస్తుంది. ఓర్పు మరియు నిరంతర కృషి విజయానికి కీలకం. కెరీర్ మరియు వ్యాపారం. కెరీర్ దృక్కోణం నుండి ఈరోజు కుంభరాశివారికి పురోగతి సంకేతాలను తెస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటే, మీ పని ఈరోజు ప్రశంసించబడవచ్చు. మీ ఉన్నతాధికారులు మీ ప్రయత్నాలను గమనిస్తారు. మీరు చాలా కాలంగా పదోన్నతి లేదా జీతం పెరుగుదల కోసం ఎదురుచూస్తుంటే, ఈరోజు మీకు కొన్ని సానుకూల సంకేతాలు అందవచ్చు. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. జట్టు కృషిలో మీ పాత్ర ముఖ్యమైనది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. కొత్త క్లయింట్ మిమ్మల్ని సంప్రదించవచ్చు. పాత పెండింగ్ చెల్లింపులను స్వీకరించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్ లేదా భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆలోచించకుండా ఏ ప్రధాన ఒప్పందాలపైనా సంతకం చేయవద్దు. ఓ ప్రతిపత్రాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈరోజు ఆర్థిక దృక్కోణం నుండి సమతుల్య మరియు సానుకూల రోజు అవుతుంది. మీకు అకస్మాత్తుగా ఏదో ఒక మూలం నుండి డబ్బు అందవచ్చు. పాత పెట్టుబడి నుండి లాభం వచ్చే సంకేతాలు ఉన్నాయి. మీరు ఎక్కడో డబ్బు దాచిపెట్టినట్లయితే, ఈరోజు మీరు దాని గురించి వార్తలు వినవచ్చు. కాని మీ ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం. ఈరోజు మీరు ప్రస్తుతం మీకు అవసరం లేని దానికోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ధన సలహా. ఈరోజు పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితం. ప్రేమ జీవితం పరంగా ఈరోజు కుంభరాశివారికి భావోద్వేగ సమతుల్యతను తెస్తుంది. మీరు సంబంధంలో ఉంటే, మీరు ఈరోజు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న అపార్థాలు పరిష్కరించబడవచ్చు. మీ భాగస్వామి మద్దతు మీ మనస్కు శాంతిని తెస్తుంది. అవివాహితులకు వారు ప్రత్యేకమైన వారిని కలవవచ్చు. ఓ స్నేహం ప్రేమగా వికసించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. కుటుంబం మరియు సామాజిక జీవితం. ఈరోజు మీ కుటుంబానికి శుభప్రదమైన మరియు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. మీరు ఇంట్లో కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. మీరు బంధువు లేదా పాత స్నేహితుడిని కలవవచ్చు. కుటుంబంతో సమయం గడపడం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీరు ఈరోజు సామాజికంగా కూడా చురుగ్గా ఉండవచ్చు. మీరు ఒక ఫంక్షన్ లేదా ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యపరంగా సాధారణ రోజు అవుతుంది. కాని కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మానసిక ఒత్తిడిని నివారించండి.
అధిక పని అలసటకు కారణం కావచ్చు. మీరు తలనొప్పి లేదా నిద్ర లేకపోవడం అనుభవించవచ్చు. ఆరోగ్య చిట్కాలు: ఉదయం తేలికపాటి వ్యాయామం చేయండి. పుష్కలంగా నీరు త్రాగండి. సమయానికి తినండి. మొబైల్ మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. మీరు సాధారణ దినచర్యను పాటిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. విద్య మరియు విద్యార్థులు: ఈరోజు విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే రోజు. వారు తమ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు. కష్టమైన విషయాలను కూడా ఈరోజు సులభంగా అర్థం చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సానుకూల ఫలితాలను చూడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సమయాన్ని వృధా చేయకుండా ఉండండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈరోజు ప్రత్యేక సందేశం: కఠిన శ్రమ, ఓర్పు మరియు సరైన సమయంలో సరైన నిర్ణయాలతో విజయానికి మార్గం సుగమం అవుతుంది అని మీకు బోధిస్తుంది. మీరు ఈరోజు మీ లక్ష్యాలపై దృష్టి పెడితే రాబోయే రోజుల్లో మీరు గొప్ప విషయాలను సాధించవచ్చు. ఈరోజు శుభ రాశిచక్రాలు: శుభ రంగు ఆకాశనీలం. శుభ సంఖ్య 4 మరియు 8. శుభ దిశ పశ్చిమం. శుభ సమయం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 వరకు. నేటి పరిహారం: ఈరోజు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. పేదవారికి నల్ల నువ్వులు లేదా మినప్పప్పు దానం చేయండి.